మొత్తానికి అయితే ఇల్లు మీద పడ్డది. మరి కష్టం గీడదాకా వచ్చింది. ఇంకొన్ని పైసలు అంతా మంచిగా ఉండు. ఆయనతో అయిపోయింది. ఎందుకు మన చిన్నోడు ఇస్తాడు కదా, ఇచ్చినాక ఇంత కంప్లీట్ చేద్దాం. ఇస్తానంటావా అని ఏ ఇయ్యడా? మనం పని పెట్టిరు కదా, సంతకాలు పెట్టింది కదా. ఏమోనే, నాకేమో నమ్మకం తక్కువ. ఏ ఇస్తాడు, నువ్వు ఇప్పుడే గట్లా అనకు. మనము ఒకరింట్లో కిరాయికి ఉండాల్సిన అవసరం ఉండదు, ఒకరితో మాట పడాల్సిన అవసరం అంతకన్నా ఉండదు. పనులు ఏందయ్యా, అందుకే నిమిషం చూస్తాను. ఏదో పని వాడా గిన్నెకి వచ్చినావు ఏంటరా? ఇంటికంటే కాకపోయారా? ఇంటికి పోతే తాళమేస్తున్నా అన్న, అందుకే ఇటు వచ్చిన. సరే ఇక్కడ నిమిషాలు ఏం ముచ్చట పెడతారు, ఇంటికి పోదాం పని. బాబాయ్ ఇప్పుడేమో ఫోన్ చేస్తాడు, పైసలు ఏమో కాకపోయా. ఇప్పుడు ఏం చేయాలన్నది ఏం అర్థమవుతలేదు. మరి ఆ పిల్లగాళ్ళని ఇక్కడ నన్ను అడుగుమందామా అంటే మా వదిన మా మీద బరువు పెడుతుందా అనుకుంటారు. సరే ఈ ఒక్కసారికి ఎట్లా నన్ను ఇక్కడ నన్ను తెచ్చి అడ్జస్ట్ చేసుకొని ఆయన నేను నన్ను అడుగుమంటేనేమో నాకు ఎవరు తెలిసే నీకు తెలియకుండా అని అంటుంది. అందుకే అంటేనేమో ఇంట్లో ఆడది సంసారం మీద పెట్టుకోవద్దు, ఏగియద్దు అని అంటారు. ఇక్కడేం చేస్తాను సుమా? ఏం చేస్తాను అంటే నీకేం తెలుసు. సరే నా టిఫిన్ పెడతా. పెట్టిన ఉన్నాయి. వంకాయ కూర అండి నా తినేవు, లేకుంటే వేసుకొచ్చి తినబెడతావు. అందరు చిన్న పిల్లలే ఇంట్లో. కొందో మూవీస్ ఇవే కదా నీకు. సరే కొంచెం అక్కడ చూసొస్తా. ఇక్కడే ఉన్నాయి కదా. నీకే కాదు, నాకు కూడా ఆకలి అవుతుంది. టిఫిన్ అయినా ఇంకేమంటలే అన్న? ఏమో టైం అవుతుందంటే పద్ధతి తెలియదు. అరే ఆకలి పాడవుతుంది. పెద్దన్న డ్యూటీకి వెళ్ళి తొందరగా పర్మిషన్ తీసుకున్నా. చిన్నన్న మీరు ఇద్దరు అంటే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏంద్రా నీ సమస్య? సరే సాయంత్రం మాట్లాడదాం లేరా? సరే సాయంత్రం తొందర వస్తా. ఉన్నాను కూడా. సరే అన్న. వెళ్ళవో అగో నువ్వేందే గిన్నెలో కూర వేసుకొని తింటాను. అన్నం తినిపో. కూరకు అమ్మ ఉందక్క, నువ్వు అన్నం తింటా అంటే కాదే. మరి ఇద్దరం కూర్చొని తిన్నావక్క. చిన్న నువ్వు తినవు అన్నం? తింటా వదినా. ఏదో ఆలోచిస్తుంది కానీ ఇంటికి వచ్చిన కలుగుతా. ఇప్పుడు నాకు టూ టైం అవుతా. ఏమయ్యా, నేను షాపింగ్ పోతా, డబ్బులు ఇవ్వవా? దగ్గర లేవు, మళ్ళీ ఇస్తారు. తినమంటావా పొమ్మంటావా? ఏమయ్యా, డబ్బులు షాపింగ్ పోతా. ఇప్పుడు అన్నం వేసుకురమ్మా, అందుకు షాపింగ్ పైసలు అడుగుతాను. ఆనే నువ్వు రోజు నేను వేసుకురాకపోతే నువ్వు వేసుకొని తింటానమ్మా? షాపింగ్ లేదంటే సభ్య కూడా షాపింగ్ అంటే షాపింగ్. బతుకమ్మ పండుగ 3 తారీఖునయ్యా, దగ్గరకు వచ్చింది. మగ్గం వర్క్ వేసుకోవాలి. సరే ఇంకా టైం ఉన్నది కదా, అప్పుడు ఎవరు కుట్టించుకున్నావు. అక్క అన్నం తిన్నామే, ఆకలి అవుతుంది. నువ్వు తినిపోవే. తిందాం అక్క. నాకు కొంచెం మంచిగా అనిపించలేదు. నువ్వు తినిపో, దాన్ని కూడా పిలిచి ఇద్దరు కలిసి తిను. శవంతి,
అన్నం తిన్నాం రావే. ఎందుకు అక్క తిననంటేనా ముగ్గురం కలిసి తింటాం. ఆ అక్కకు మనసు బాగా అనిపించలేదట, మన ఇద్దరం తినమన్నది. సరే ఏం చేయాలన్నది అర్థం అవుతుంది. నిద్రికానికి ఇల్లు కట్టింది, నేను అప్పిట్లా చెప్పాలన్నది అర్థమవుతుంది. ఇంత అన్న పైసలకు ఇంతగానం సతాయించుకుంటాను. నన్ను నా ఊళ్ళో ముంగట చేయాలంటే ఎంతో ఇబ్బంది అనిపిస్తుంది. సన్నీ రమ్మని సన్నీకి చెప్పాను మరి, ఇక్కడ నన్ను అడుగుమని చెప్పాను. లేకుంటే బాబాయ్ సాయంత్రం వస్తా అన్నాడు. ఏం చేస్తాడో తెలియదు. అచ్చి లొల్లి పెట్టిండు అనుకో, ఇంటి 3 చోట్ల తింటారు, ఇజ్జత్ పోతుంది. బాబాయ్ ఫోన్ చేసి నీతో మాట్లాడతాడంట. బాబాయ్ అది డబ్బులు కాలేవే, అయినాక నేను ఈయనతో ఫోన్ చేపిస్తా. గట్ల కాదు బాబాయ్, ఒక్క 2-3 రోజులు అయితే అన్నారే, అందుకే ఫోన్ చేయలేదు. 2-3 రోజుల వరకు చేస్తా బాబాయ్. సరే బాబాయ్. అది ఇల్లు కట్టేటప్పుడు బాబాయ్ దగ్గర అడ్జస్ట్మెంట్ కోసం అని 1 లక్ష రూపాయలు తీసుకొచ్చిన. అవి వేరే దగ్గర అడిగితే అడ్జస్ట్ అవుతలేవు, ఏం చేయాలన్నది అర్థం అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అక్క మరి? అదే ఏం అర్థం కాక సైలెంట్ కూర్చొని ఉండడం అవుతుంది. సరే అక్క, మనం ఇంట్లోకి వెళ్దాం. సరే ఇలా వదినా ఇక్కడ ఏం చేస్తాను? ఏం లేదు, ఉట్టిగానే ఉన్నా. అంటే వదినా అర్జెంటుగా నీకు ఒక ముచ్చడి చెప్పాలి వదినా. చెప్పు, ఏంటిదో? నాకు అర్జెంటుగా 1,00,000 రూపాయలు కావాలి వదినా. ఏంటి 1,00,000 రూపాయలా? 1,00,000 రూపాయలు ఏం చెప్తావు? అంటే వదినా నైట్ రాంగ్ యాక్సిడెంట్ అయింది వదినా. దెబ్బలు గిట్ట తాకినాయా? ఎక్కడైంది యాక్సిడెంట్? దెబ్బలేం దాకలే కానీ కార్ మొత్తం డ్యామేజ్ అయింది వదిన. షెడ్లో పెట్టొచ్చిన 2,50,000 ఏమో అయితే అన్నాడు. కారు పోతే పోని అని దెబ్బలు తాగకుండా బయట పడ్డావు, ఇంకా అదృష్టం అనుకో. నాకేం కాలే కానీ నా దగ్గర తిప్పి కొడుతూ ఒక 50,000 వెళ్ళినాయి వదిన. నువ్వే ఎట్లా నాన్న అన్నయ్య తెలియకుండా 1,00,000 రూపాయలు అడిగి వదిన వాళ్ళు నాన్న. నేను అన్నయ్య తెలియకుండా 1,00,000 రూపాయలు అడిగి అన్న? అవును వదిన. అమ్మో, నాతోని కాదు, అడిగి చూడు. నువ్వు మీ అన్ననే అడుగు డ్యూటీకి వెళ్ళి వచ్చినాక. అబ్బా అన్న వెళ్తే నన్ను ఉంచాడు వదిన. నువ్వే ఎట్లా నాన్న ఇవ్వాలని అడిగి వదిన నన్ను. నేనెవరిని అడిగియాలే? ఆ ఇల్లుకు తెచ్చినప్పుడే అక్కడ మోగుతాంది, ఇచ్చిన వాళ్ళే ఇచ్చేది ఇస్తాను. వాళ్ళకు సమాధానం చెప్పలేక సత్తాను ఒక సాగు. ఎటు ఆశపడక అచ్చిడ కూర్చున్నా. నువ్వు వచ్చి ఇంకా 1,00,000 రూపాయలు అంటాను. నేను ఎవరిని అడగదలుచుకోలే. అబ్బా నువ్వు అట్లా అనకు వదిన. నా దగ్గర 50,000 ఉన్నాయి. మా ఫ్రెండ్స్ని ఎంతో కొంత అడుగుతా, కానీ నువ్వే ఎట్లా నాన్న వాళ్ళని అడిగి నాకు 1,00,000 రూపాయలు ఇవ్వు వదిన. నేను ఈ ఒకరి దగ్గర అప్పు తేదలుచుకోలే. అప్పు తెచ్చి ఆ టార్చర్ చూసే కంటే ఉపాసం ఉన్నది నయం తెలుసా. అంత మెంటల్ సఫర్ అవుతుంది అప్పు తెస్తే. మరి ఇప్పుడు ఎట్లా వదిన? ఎట్లా అంటే నన్ను అడ్జస్ట్ చేసుకోవయ్యా, నాతోని కాదు. అబ్బా నువ్వు అట్లా అన్నకు వదిన. దండం పెట్టు వదిన. నాకు ఎట్లా నన్ను 1,00,000 రూపాయలు కావాలా వదిన? ఇవ్వాలని అడిగి. అది నేను ఎవరిని అడగదలుచుకోలే. ఒక పని చేస్తా, వదిన మా అమ్మోళ్ళు పెట్టిన నెక్లెస్ ఉన్నది ఇస్తా, దాన్ని ఉదయబెట్టుకొని మంచిగా వేయించుకో. విన్నావా? నేనైతే ఇక వేటులను అడిగా. అది అన్నది తెలియకుండా ఇస్తా, అన్నది తెలియకుండా నాకు తెచ్చి. సరే వదిన, నేను ఒక 2-3 నెలల నేను ఎట్లా నీకు తీసుకొచ్చి ఇస్తా వదిన. సరే. చిన్న వదిన ఏం చేస్తాను ఇక్కడ? ఏం లేదు, తినే.
వచ్చిందా అన్న? వచ్చినావుగా ఏ చిన్న పని చూసుకుని వచ్చిందా అన్న? చిన్న అన్న రాలే వస్తా అన్నాడు. నాకు బయటికి వేసిన అన్నావు గారా, ఏం పని మీద పోయినావు? ఏం వచ్చిందన్న, కస్టమర్ వచ్చిండు, యాడ్ చూపిద్దామని పోయి వచ్చినాక. చెప్పండి. ఫ్లాట్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఏమైనా భయానికి ఇచ్చి రారా? ఇంకా రాలే అన్న, చూస్తూ ఉండదు. ఒకవేళ ఓకే అంటే డబ్బులు వస్తుంది. ఏమి వెళ్ళారా? నువ్వు ఎటు పోతా అన్నావు కదా, పోయి చిన్న పన్నాడు. ఏంటండి డ్యూటీకి పోయినప్పుడు ఇట్లా దిగులో కూర్చున్నావు, అడుగుదాం అనుకున్నా, టైం అయిపోయింది. ఏమైనా బాధ ఉంటే చెప్పే, మనసులో పెట్టుకుంటే ఏమి రాదు, బాధ పంచుకోవాలని. నాకు తప్ప ఎవరు చెప్తావే, చెప్పు సుమా, ఏమైంది చెప్పే, నాకు అక్కడికి ఎవరు చెప్పు, ఏంది నీ బాధ? బాధ ఏంటంటే మొన్న మామయ్య మస్తులు వెళ్ళిపెట్టిపోయింది. అసలు ఏం చేయాలన్నది ఏం అర్థమవుతలేదు. అప్పు తెచ్చిన కాడ ఆగుతలేదు. మనము గొప్పగా అని చెప్పేసి ఇల్లు కట్టుకున్నాం, మూట కూర్చున్నాం, కానీ ఏమైతలేదు. అసలు ఏం చేయాలన్నది నాకు అర్థమవుతలేదు. మొన్న మామయ్య వచ్చి మస్తు తిట్టిపోయింది. అంతగానం లేకుంటే వెళ్ళకుంటే ఎందుకు తెచ్చుకోవాలి, నాయన కాడ పడేసి మాట్లాడు అది అని చెప్పేసి. నీకేమని చెప్పాలి చెప్పి నిన్ను బాధ పెట్టుడు తప్ప వేరే ఏం లేదని చెప్పేసి ఎంత బాధ అనిపించినా నాది ఇంకొంటాను తప్ప నేను ఏం చెప్పుకోలేదు. ఒకసారి ఇంటికి పోకపోయినావు. ఏమన్నాడు కానీ అలా అడిగితే పట్టించుకుంటాడు కాదు. తమ్ముడు తీసుకుపోయి ఊరు పెద్దలను నిజంగా అడుగుతాడు సార్, ఇద్దరు అయ్యారా, మా పరిస్థితి నచ్చలేదని చెప్పినా కానీ అలా అర్థం చేసుకుంటలేదు. అర్థం చేసుకుంటా అంటే మీరు ముగ్గురు అన్నదమ్ములు కారా? అన్నదమ్ములు కాబట్టి ఓపిక పడతాను, అది వాడకుండా ఇయ్యాలని ఆలోచన. అసలు ఆ రోజే తప్పు పని చేసినాం. మీరు పేపర్ రాపించుకొని సంతకం పెట్టుకుంటే అయిపో. ఇంకొకటి పోయినాము, పేపర్ పని చేస్తుందా, మాట పని చేస్తుంది అనుకున్నాం, కానీ పేపర్ తోటి చిన్న పని అవుతుంది అనుకోలేదు కదా. ఈ రోజులల్లా పేపర్కి విలువ ఉన్నది, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ నాటికి విలువ లేదు. పైసకు డబ్బుకు భూమి జాకే విలువ ఉన్నది తెలుసా? పేపర్కు ఉన్న విలువ అన్నదమ్ములకు లేకపోయింది. పేపర్ నమ్మకం వచ్చినాయి, మనిషి మీద నమ్మకం పోయింది. ఇప్పుడు ప్రపంచం అట్లే నడుస్తుంది కదా. సరే తమ్ముని పట్టుకొని ఒకసారి పోయేస్తా, అడిగైతే చూస్తా ఏమంటారు చూద్దాం. సరే మా ఇంట్లో అరే చెప్పండి. ఏం చేయాలి అర్థం పెట్టలేదు కదా, అప్పులు ఆగుతలేదు, ఇంటికి వచ్చి గొడవ పెడతారు, ఇంటి పనేమో ఆగిపోయాయి. తమ్ముని అడుగుదామంటే అవ్వ పోలీస్ స్టేషన్లో గొడవ పెడతాను, మమ్మల్ని చూసుకుంటే కానీ ఏం చేయాలో అర్థం పెట్టలేదు. నువ్వు పని చేస్తే చెప్పండి. బయటకు వెళ్తామా? కలిస్తే ఏమున్నది, ఆడ వాళ్ళు అదే చెప్తారు కానీ ఏదన్నా మీ ఇంటికైనా పోయి చూసుకోపోండి అంటారు కదా. ఏం చేయాలో అర్థం పెట్టలేదు. అన్న మరి ఏం చేద్దాం, ఊళ్ళో కులపిద్దాం పిలిపిద్దామా? అరే అబ్బాయి గురించి తెలిసిన ఎవరైనా పంచాయతీ కట్టారా? పంచాయతీ చెప్పి బతుకుతారా రాడు? అది ఓకేనే, మరి ఏం చేద్దాం మరి చెప్పు. నీకు ఇయ్యరా మరి నాకు ఇయ్యరా, అన్న చిన్నన్నకి ఇయ్యరా, మరి ఎట్లా? చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం. అప్ప సంగతి అవే, తమ్ముడు సంగతి తమ్ముడే, ఇక మరి ఎట్లా మనది? అన్న ఇదంతా కాదే, మరి ఏం చేద్దాం చెప్పు. నాకైతే బీపీలు ఇస్తాను, ప్రాపర్టీ మొత్తం లాస్ అయిపోయింది, బిజినెస్ మొత్తం ఇక్కడెక్కడ కలిసిపోయినాయి, నాకు మెంటల్ ఎక్కుతుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు. నువ్వు వస్తావా నాతో పాటు, రావా? నేను పోయి లొల్లి పెడతాను, మరి వస్తావా రావా చెప్పు. మరి అరే అబ్బాయి గురించి తెలిసి కూడా పరికల్పన తీసుకుంటాను నువ్వు. మరి ఏం చేద్దాం చెప్పు. నాకు 3 లక్షలు అప్పు ఉన్నది, మరి కట్టాలి. నాకు నా మీద నెత్తి మీద కూర్చున్నావు అప్పులో. మరి లోకలు అరే అబ్బాయి గురించి తెలిసి కూడా నువ్వు ఎట్లా పోతాంటున్నావురా? నీకు ఒక వారం రోజులు ఫ్రీ ఉందంటే చెప్పు, గప్పుడు పోయి దాన్ని కలుగు. అది నేను పోలీస్ స్టేషన్ తింపి చంపుతాదిరా మీరు. అంత ఓకే నాకు లేదు, నువ్వు వస్తేనే పోతా నేను. ఏడికి రాపోయేది? అవ్వ దగ్గరికి. నీకు తెలియదా? నీకు తెలియదా? నాకు తెలియదా? మనకున్నాయి అప్పులు ఎట్లున్నాయి చూడు, దానికోసం పోయి మాట్లాడదామని నువ్వు రానతో. నువ్వుగానే ఇస్తుంది, నీకు అచ్చుని కొడుకనే ఇస్తుంది. మరి ఏం చేద్దాం, మరి ఎట్లా అడుగుదాం? ఎవరిని అడుగుదాం? కుల పెద్ద మనుషులా? రారు, ఎవరు రారు, ఎవరు రానియదు, మరి ఎట్లా? మరి మన ముగ్గురు అడగకపోతే ఇంకెవరు అడుగుతారు?
నువ్వు పోయి ఇంత అడగగానే కథ నన్ను కొట్టి రోజు కంపెనీకి వచ్చి అనుకుంటా ఉరుకుతుంది స్టేషన్కి. వాడు మనల్ని పిలిచి మనల్ని ముడ్డు మీదకి వెళ్ళి వాయిస్తాడు. మరి ఏం చేద్దాం మరి చెప్పు, నాకు సమాధానం కావాలి కదా. ఉన్నాడుగా పెద్ద ఉన్నాడుగా. పెద్ద నాకు తెలియదు, నాకు డ్యూటీ ఉన్నది అంటాడు. ఏం చెప్పమంటావురా? అన్న చెప్తారని బాగా మాట్లాడే పడుతుంది. అయ్యా నౌకర్ కోసం బయటికి పోతే ఉన్న గుడిసె ఉరుకుతాను కానీ గుడిసె చూసి ఇల్లు కట్టిన. అయ్యా చదివే కదా అయ్యా చదివింది, నేను చేసా కదా నేను చేసిన. అప్పు కూడా కట్టిన 8 లక్షలు తెలుసా. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి పోమన్నారు. ఇల్లు సొప్ప కట్టుకున్నా అయ్యా. అప్పులు రాంగా పోంగా అడుగుతాను, ఇచ్చేది పోతుంది. ఉన్నగాడి కట్టుకొని ఇంట్లో మిమ్మల్ని ఉంచుకున్నా. ఇదేం చేయాలరా? నీ కష్టం నాకు తెలిసే అన్న. నిన్ననే 700 రూపాయలతో వెళ్ళగొట్టింది. నాకైతే ₹1 కూడా ఇవ్వకుండా వెళ్ళగొట్టింది. నేను ఎవరు చెప్పుకోవాలి? నువ్వున్న పెద్ద దిక్క నీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటా అంటే. అవ్వ కాలే పుట్టినట్టున్నారా? మనం పుట్టినట్టున్నాం. మనం కొడుకులం కాదారా? నాన్న చిన్నప్పటి నుంచి కష్టపడి మనం పెంచేయండు. అప్పుడంటే మనకు పెళ్ళిళ్ళు కాలే. మరి ఇప్పుడు మనకు పెళ్ళిళ్ళు అయినాయి. 2 చేతులు కాక 4 చేతులు అయినాయి. మన కష్టం మీద మనం బతుకుదాం. అవి ఇచ్చినప్పుడే తీసుకుందాం. దాంతో లొల్లద్దు ఏదద్దు. అర్థమైందా? నేను చెప్పింది నువ్వు. అరే అవి కొంచెం మొత్తం కరెక్ట్ చెప్పాడు రాడు. నీకు ఇంట్రెస్ట్ నువ్వు పెట్టుకోండి, నేనైతే రాను. అది కాదు, ఒక్కసారి అడుగుదాం. జస్ట్ ఒక్కసారి పోయి అడిగితే ఏమైంది? అరే అబ్బా గురించి నువ్వు తెలియదా? చిన్న కొడుకు అరే నువ్వు, నేను బాగా ప్రేమ చూసింది. నువ్వు పెట్టుకోవాలనుకుంటే పో, నేను రాను. నువ్వు ధైర్యంతో నేను వస్తే నువ్వు ఓకే. అరే నువ్వు తల కింద తప్ప చేసినా కానీ అవ్వ దగ్గర నుంచి ₹1 రాదు. నువ్వు ఈ జన్మ కాదు ఇంకా 100 జన్మలు ఎత్తు. కానీ అవ్వనైతే నీకు ₹1 ఇంకేది. నువ్వు ఇష్టం పోయి అడుక్కుంటున్నావు కదా, అడుక్కో ఏమైనా చేసుకో. అద్దా తిన్నాడా నా మాట? పోదాం అన్నాడు. అది కాదన్నా. అరే అట్లంటే మాట్లాడకరా నువ్వు మళ్ళా. అరే నాకు చిన్న కొడుకు కదా, ఎవా? అయిపోయింది కదా, అయిపోయింది. ఇంకేం చేద్దా? ఇచ్చింది ఇంత పెద్ద లడ్డు ఇచ్చింది, తినమని ఆ ఒక్కనే. అరే నేను ఒక్కనే అడిగితే అందరు సెట్ అవుతారని చేసింది. సెట్ మొత్తం చేసింది. అదేంటి మొత్తం వజ్రాలు మూటలు అన్ని వాడున్నాయి ఆడ. మొత్తం లేకపోయింది నువ్వే. నేనే లేపిన మొత్తం. పోలీస్ స్టేషన్ కంప్లైంట్. తర్వాత ఎట్లా సెట్ చేస్తారు? అక్క ఇప్పటికి ఎందుకు బాధపడుతూ ఉంటుంది? బావనేమో డ్యూటీకి వెళ్ళిపోతాడు. అక్కకి ఎప్పుడు ఫోన్స్ వస్తూ ఉంటాయి. బావకు వచ్చిన ఫోన్స్ అక్కే రెస్పాన్స్ అవుతుంది. ఎందుకు ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. అసలు ఏమైంది? ఎందుకు నీకు తెలుసా అక్క? అక్క పెళ్ళైనాక 3 నెలలకే అత్తమ్మ బయటికి నెట్టేసింది. అక్క బావ తెలివితేటలతోటి జాగా కొని ఇల్లు కట్టుకున్నారు. అదే మనల్ని కూడా బయటికి నెట్టేసింది అత్తమ్మ. అక్క చూసినావా, మనల్ని ఆదరించి ఇంట్లో తీసుకొచ్చుకున్నది. మన అత్త ఎంత దుర్మార్గురాలక్క. అక్క బావ కొన్ని రోజులు కిరాయికున్నారు. కిరాయిలలో ఉండలేక జాగ కొనుక్కొని 4 రేకులు వేసుకొని ఎండనక వాననక కష్టపడుకుంటా దాంట్లోనే ఉన్నారు. ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఈ స్థాయికి ఉన్నారని అంటే అక్క వాళ్ళు ఈ స్థాయికి ఉన్నారు. అదే ఒక ఫోన్ రాగానే ఎంత బాధపడతానంటే ఏదో అప్పు చేసే ఉంటుంది. మొన్న ఒక ఫోన్ వచ్చింది, నేను లిఫ్ట్ చేసా. వాళ్ళ బాబాయినే అని చెప్పాడు. నేను తొందర తీసుకెళ్ళి అక్కకి ఇచ్చిన. అక్క చెట్టు కింద కూర్చుంది ఏదో ఆలోచిస్తూ. నేను అక్క అని 2-3 టైమ్స్ పిలిచా, అయినా పట్టించుకోలే. ఏదో ప్రాబ్లం ఉంది అక్కకి, మనకు చెప్పట్లేదు. నేను మళ్ళీ కాల్ వచ్చింది, నేను మళ్ళీ అక్కకి ఇచ్చి మాట్లాడుతుంది. కానీ నాకేంటక్క అంటే నాకు ప్రాబ్లం చెప్పట్లేదు. నీకేమన్నా తెలుసా అక్క? నాకు కూడా ఏం తెలియదురా, నాకు కూడా ఏం చెప్పలే. మనల్ని సొంత చెల్లెలుగా అనుకుంటుంది కదా అక్క, ప్రతి విషయంలో షేర్ చేసుకుంటారు కదా. ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పట్లే అక్క? మనం ఎందుకు కష్టపడాలని అట్లా అనుకుంటానేమో. మన అక్క చాలా గ్రేట్ కదా అక్క. అక్కకు అవ్వగారు ₹1 తెలియదు, అత్తగారు ₹1 తెలియదు. అదే అక్క బావకి ఏది చెప్పినా కూడా బావ సరే అంటాడు. మన అక్క మన పాలల ముందు శభాష్ అనిపించుకున్నది. మన మామయ్య పేరు నిలబెట్టింది. అక్క గ్రేటే కదా. అవును. తనకాయ బాగా నొప్పుతుంది, కొంచెం చాయ్ పెట్టుకురావని. సరే అక్క, నేను పెట్టుకొస్తా. నువ్వు ఆగి. అక్క మేము ఒకటి అడగాలనుకుంటాను. ఏంటిదే? ఏంటక్క? నువ్వు చాలా రోజుల నుంచి బాధపడుతున్నావు, మాకు చెప్పట్లేదు. అసలు విషయం ఏంటక్క? ఏమైంది? నీ బాధలు చెప్పక్క. నా బాధ ఏదైతే మీకు ఎందుకే? మనం అందరం కలిసి ఉన్నామా, మంచిగా ఉన్నామా? బాధ పంచుకుంటే తీరుతుంది కదక్క. మీ మనసులో పెట్టుకుంటే నీకే బరువు అయిపోతుంది కదా. మాతో పాటు నువ్వు కూడా సంతోషంగా ఉండాలి కదక్క.
ఇప్పుడు నాకేమైంది? ఇద్దరు మరదలు నాతో ఉన్నారు, ఇద్దరు చెల్లెలు నాతో ఉన్నారు, ఇంకేం కావాలి? లేదక్క, నువ్వు ఫోన్స్ రాగానే బాధపడుతున్నావు. నీ మనసులో ఏదో బాధ ఉంది అక్క, అది చెప్పక్క. అవి ఫోన్లు అంటే ఇక అవి కొంచెం పర్సనల్, మీకు అవి ఎప్పుడు ఎందుకు? మేం కాదా నీకు? అరే ఏం లేదే, కొంచెం అప్పు ఉంది, అవిటితోనే సఫర్ అవుతుంది. బావని ఏమనలేకపోతాను, ఎందుకంటే బావ చేసే కాడికి చేస్తాడు. అట్టిగా బావని చేయమన్నా కానీ ఆయన ఎక్కడి నుంచి చేస్తాడు? అందులో కూడా మేము కూడా షేర్ చేసుకుంటాం అక్క. ఇప్పుడు గట్లనే అనిపిస్తుంది. రేపు పిల్లలై పెద్దగా అయినాక ఏది నీకు సంపాదించిందని చెప్పి ఇప్పుడు మన భర్తలు పోయి మన అత్తమామని ఎట్లా అంటారో, ఇప్పుడు రేపటి రోజున మన పిల్లలు కూడా మనల్ని గట్లనే అంటారు. మీరు బయట కిరాయికి ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకే ఇంతో అంత ఇల్లు మనకు ఉంది కాబట్టి మన ఇంట్లోనే ఉండమన్నా. నాకు అది నచ్చలేదు, అందుకనే నాతో పాటు నా చెల్లెలను నా మధ్యలో ఉంచుకుంటా అని చెప్పి ఇక్కడ ఉండమన్నా. మీరు అవన్నీ ఏం ఆలోచించకుండా హ్యాపీగా ఉండి వాళ్ళని మంచిగా చూసుకొని మంచిగా పనికి పంపింది. అర్థమైందా? అక్క నీ కష్టాల్లో కూడా మేమిద్దరం తోడై మన అప్పులు మనం తీర్చుకుందాం. సరే, మీరు ఇల్లు కట్టినాక మీ అప్పులు కూడా నేను కడతా. మీరు అంత పెద్దగా ఆలోచిస్తాను కదా, మీ సంబరం నేను ఎందుకు కద్దంట. సరే, నువ్వు చాయ్ పెట్టుకురావు. సరే దా. ఇక్కడ నువ్వు పైసలు అడిగిండట, వచ్చినాక మీకు ఇస్తానన్నాడు. ఎందుకు ఉట్టి నోరు ఆరేసుకుంటాను? ఇప్పుడు మాటలు అంటే మళ్ళీ పైసలు ఇచ్చినాక మాటలు రివర్స్ తీసుకుంటారా? అంటే నువ్వు ఇచ్చిన 1,00,000 రూపాయల కోసం చావమంటానవా? మాటలు బాగా జారుతాను, మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడు, అర్థమైతుందా? పడేస్తాంకో, ఒకరోజు కాకుండా ఒకరోజన్నా పడేయమా? మనుషులకు విలువ లేదు, పైసకే విలువ అని మీలాంటి వాళ్ళని చూస్తే అర్థమవుతాం. చాలుపో, నీకు మావాడెత్తావు. వాళ్ళు అట్లా అరుస్తున్నారు. అప్పు ఇచ్చిన వాళ్ళు అంటే గట్లనే ఉంటది. అప్పు ఇస్తే నోటికి ఎంత వస్తే అంత అంటాడా వాడు? గంతగానే మాట్లాడితే నిందక్క. మనం ఏమైనా అప్పు ఇవ్వకుండా ఓ రోజులేసి వెళ్తున్నామా? ఇచ్చినప్పుడు తీసుకుంటాడా మాటలు? ఇక అంతే, మనకు లేక మనం తీసుకున్నాం కాబట్టి ఇక ఎన్నన్నా పడాలి, కానీ ఇచ్చిన రోజు మాట్లాడదాం అన్నట్టు. అయ్యో వెనక ముందు మరి అంత చీప్గా తీసి పడేయద్దు కదా వాడు అప్పిస్తే మాత్రం. సరే, మీరు లోపలికి పోవేపు, ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకుండా. ఏంది అసలు? ఇంత బతికి వీళ్ళందరితో మాట్లాడడం అవసరమా? తన నా ఊళ్ళో ముంగట ఎప్పుడు కానీ చిన్నతనం కావాలి. ఇంత పేరు తెచ్చుకొని ఒక్కరితో మాట పడ్డా అంటే బతికి కూడా వేస్తే. అక్క ఎందుకు వేస్తున్నావు? ఏమైంది? ఏం లేదే, మంచి అనిపిస్తలేదు. బావకు ఫోన్ చేసి రమ్మని పో. ఎందుకు ఏమైంది చెప్పక్క? నాకు మంచి అనిపిస్తలేదని చెప్పిందా? ఎందుకు చెప్పు, నాకు చెప్ప. ఏం లేవు, మంచి అనిపిస్తలేదు. బావ ఫోన్ చేసి రమ్మని పో. చెప్పక్క ఏమైంది అసలు? ఇవన్నీ కాదు, బావని రమ్మని పోవే. చెప్తాక నువ్వు ఎందుకు ఎడతాను? నువ్వు ఊకో. ఏవకక్క అక్క బాగా ఫోన్ చెప్పండి ఫస్ట్. అక్క ఫోన్ చెప్తాను. అక్క
అప్పులు లచ్చేర్లు మాట్లాడినందుకే చేస్తున్నావు అక్క జీవితంలో ఒక్కడు గుర్తు పెట్టుకుని ఉపవాసం ఉన్న మంచిగా ఒక దగ్గర అప్పు మనం ఎంత గొప్పగా బతికినా కానీ వాడు చుట్టూ మాట కూతుడు చూసినావా అక్క అప్పుడు మనం ఉన్నది వచ్చిన ఒకటే అక్క హలో హలో బాబా ఎక్కడున్నావు? తొందర రండి ఇంటికి, అక్క ఇట్లా నొయ్యేస్తుంది. హలో బాబా తొందర రండి. సరే. అక్క అక్క ఏడవకక్క, హాస్పిటల్ ఉందా అక్క అక్క అక్కలే అక్క 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 సుమా అక్క సుమా ఏమే సుమా ఇంత ముందు రమేష్ అన్న సుమా ఇగో డబ్బులన్న తాగింది. అయ్యో సుమా నేను పని చేస్తాను సుమా సుమా నన్ను ఆకలి చేసిపోయినా నన్ను వంట నూనె చేసిపోయినా సుమా ఎవరి కోసం బతకాలి ఎవరి కోసం బతకాలి సుమా నేను ఇంట్లో వస్తానని పెళ్లి చేసుకున్నా కానీ పోరాడి పెళ్లి చేసుకున్నా కానీ ఇష్టంగా చేసుకున్నా కానీ నేను ఇంత కష్టమైనా మంచి ఇంట్లో మెచ్చుకోవాలని చూసుకున్నా కానీ బంగారం లాగా నిన్ను ఇట్లా చెప్తాను సుమా ఎవరి కోసం బతకాలి సుమా నేను బతుకుతా ఉన్నది కానీ ఉత్తరం చేసిపోయినా కానీ ఒక్కని ఇట్లా బతకాలి ఇదేనా నా బతుకు నన్ను ఆకం చేస్తే సుమా